ఈ సౌందర్య వేదం విభాగంలో మనం ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అందం అంటంతోనే ముఖ్యంగా చర్మం అలాగే కేశాలు ఈ రెండింటిని మనం కాపాడుకోగలిగితే అందాన్ని మనం పొందొచ్చు, సాధించవచ్చు. అయితే కేశాలకు ఒక రకం పదార్థాలు అలాగే చర్మానికి ఒక రకం పదార్థాలు కాకుండా ఒకే రకమైన పదార్థాలు కేశాల అందాన్ని ఎలా పెంచుతాయి, చర్మపు అందాన్ని ఎలా పెంచుతాయి ఇది తెలుసుకుందాం. అంటే కుర్లకి ఇంకా చర్మానికి ఒకే పదార్థాలను ఉపయోగించి ఈ సౌందర్యాన్ని ఎలా సాధించుకోవచ్చు ఇది తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా చెప్పాల్సింది కొబ్బరి నూనె గురించి. సాధారణంగా కొబ్బరి నూనెని మనం ఈ శిరోజాల సంరక్షణకి, కేశాల సంరక్షణకి వాడుతూ ఉంటాం. ఇది జుట్టుకి పోషణనిస్తుంది, దృఢంగా అయ్యేలా చేస్తుంది. అయితే దీన్ని మన చర్మ సంరక్షణ కోసం కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఇలాంటి అనేక గుణాలు ఉంటాయి. కాబట్టి సౌందర్య పోషణలో ఈ కొబ్బరి నూనె అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీన్ని అటు చర్మ సంబంధ సమస్యలకు, ఇటు కేశ సంబంధ సమస్యలకి కూడా వాడుకోవచ్చు. ఎలా వాడాలి తెలుసుకుందాం. ముందుగా కుర్లకి అంటే కేశాలకి కొబ్బరి నూనె ఎలా వాడతాం? రాత్రి నిద్రపోబోయే ముందు గోరువెచ్చటి కొబ్బరి నూనె తలకి రాసుకోండి. అంటే కొబ్బరి నూనె పరోక్షంగా వేడి నీళ్ళ మీద వేడి చేసి దాన్ని రాసుకోండి, మర్దన చేసుకోండి. మరుసటి రోజు తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి. ఈ సౌందర్య చికిత్సను వారానికి 2 నుంచి 3 సార్లు పాటిస్తే కుర్లు ఆరోగ్యంగా తయారవుతాయి. ఇది జుట్టుకు సంబంధించి. మరి చర్మానికి సంబంధించి కొబ్బరి నూనె ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. స్నానం చేయడానికి అరగంట ముందు కొబ్బరి నూనెని శరీరానికి రాసుకోండి, మర్దన చేసుకోండి. వారానికి 2 నుంచి 3 సార్లు ఇలా చేస్తూ ఉంటే చర్మం పొడిబారటం అన్న సమస్య నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇది కొబ్బరి నూనె గురించి. ఇలాంటిదే మరొక సహజ పదార్థం అవకాడో పండు. చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ అవకాడో అందాన్ని కూడా పెంచుతుంది. ఇది చర్మం లోపల ఉండేటువంటి ఫ్రీ రాడికల్స్ని బయటికి పంపించేస్తుంది. దీంట్లో ఉండేటువంటి మాయిశ్చరైజింగ్ గుణాలు జుట్టుకి, చర్మానికి పోషణ అందిస్తాయి. రోజు సగం అవకాడో మొక్కని ఆహారంగా మీరు తీసుకుంటే చర్మం, కుర్లు రెండు కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. మరి అవకాడోని ఇటు కుర్లకి అటు చర్మానికి ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. ముందు కురులు అంటే కేశాలు. బాగా మగ్గినటువంటి అవకాడో తీసుకొని దాన్ని మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోండి. టేబుల్ స్పూన్ చొప్పున ఆలివ్ నూనెని, పెరుగుని వేయండి. ఏది ఈ అవకాడో గుజ్జుకి ఆలివ్ నూనె, పెరుగు 2 వేయండి. మిశ్రమం కింద కలుపుకోండి. దీన్ని తలకి ప్యాక్లా వేసుకోండి. గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి షాంపూ ఉపయోగించి తలస్నానం చేసేయండి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే ఈ జుట్టుకి చక్కటి పోషణ అందుతుంది. ఇక అవకాడోని చర్మానికి ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. బాగా మగ్గిన అవకాడో పేస్ట్ని అంటే పేస్ట్లా చేసుకొని దాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకోండి. అరగంట ఆగి తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకోండి. ఈ సౌందర్య చికిత్సను వారానికి 2 సార్లు పాటిస్తే చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. ఇక తర్వాత సహజ పదార్థం తేనె. సౌందర్యాన్ని అందించేటటువంటి సహజ సిద్ధమైన పదార్థాలలో ఈ తేనె ముఖ్యమైనది. తేనెలో గ్లూకోజ్ ఉంటుంది, ఫ్రక్టోజ్ ఉంటుంది, ప్రోటీన్లు ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి, అలాగే అవసరమైనటువంటి విటమిన్లు ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా సంరక్షిస్తాయి. ఈ తేనె కుర్లకి కండిషనర్లా పనిచేస్తుంది. చర్మం తాలూకు pH విలువలని ఇది కాపాడుతుంది. అలాగే ముడతలు పడకుండా చేస్తుంది. అయితే దీనికోసం సహజ సిద్ధమైనటువంటి తేనెనే వాడాలి. మరి తేనెని కుర్లకి ఎలా వాడాలి? చర్మానికి, కుర్లకి ఒకే తేనె వాడచ్చు. ఎలా తెలుసుకుందాం. ముందు కుర్లకి ఎలా వాడాలో తెలుసుకుందాం. అరకప్పు తేనెలో 1 కప్పు పుల్లటి పెరుగు కలపండి. అరకప్పు తేనె, కప్పు పుల్లటి పెరుగు మిశ్రమం కింద చేసుకొని జుట్టుకి ప్యాక్లా వేసుకోండి. కుదుల నుంచి మొదలుపెట్టి చివరి వరకు అప్లై చేయండి. పావు గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి షాంపూ ఉపయోగించి తలస్నానం చేసేయండి. వారానికి ఒకసారి ఇలా చేస్తే జుట్టుకి పోషణ అందుతుంది, ఆరోగ్యంగా తయారవుతుంది. జుట్టు దీంతో తెల్లబడదు. ఇక తేనెని చర్మానికి ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. సమపాళల్లో తేనెని, నిమ్మరసాన్ని తీసుకోండి. తేనె, నిమ్మరసం మిశ్రమంగా చేసుకొని ముఖానికి, మెడకి రాసుకోండి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఈ సౌందర్య చికిత్సని వారానికి ఒకసారి పాటిస్తే చర్మం చక్కగా హెల్తీగా తయారవుతుంది. ఇలాంటిది మరొక సహజ పదార్థం గ్రీన్ టీలో సౌందర్యాన్ని సంరక్షించే ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. దీంట్లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మం, వెంట్రుకలు పాడవకుండా ఇది రక్షిస్తుంది. అలాగే అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది ఈ టీ అనేది. వయసు ప్రభావం కారణంగా చర్మం పైన ముడతలు రాకుండా, సాగిపోకుండా కూడా చేస్తుంది. కుర్ల విషయానికి వస్తే జుట్టు రాలిపోవడానికి కారణమైన ఈ డైహైడ్రోటెస్టోస్టెరాన్ ప్రభావాన్ని గ్రీన్ టీ తగ్గిస్తుంది. దీంతో వెంట్రుకలు రాలే సమస్యని తగ్గించుకోవచ్చు.
ఇన్ని మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఈ గ్రీన్ టీ మీరు ఎలా వాడాలి తెలుసుకుందాం. ముందు కుర్రలకు ఎలా వాడాలో తెలుసుకుందాం. 1/2 లీటర్ నీళ్ళకి 3 గ్రీన్ టీ బ్యాగులు వేయండి, పావు గంట ఉంచండి. ఆ తర్వాత ఆ టీ బ్యాగులను తీసేసేసి ఆ నీళ్ళని తలస్నానం చేసిన తర్వాత కేశాలకి అంటే కుర్ల పైన పోసుకోండి, కిందకి పోసుకోండి. 10 నిమిషాలు ఆరనిచ్చి మరొకసారి జుట్టుని కడిగేసుకోండి. ఇది జుట్టు రాలిపోవటాన్ని నిరోధిస్తుంది, ముఖ్యంగా చుండుని కంట్రోల్ చేస్తుంది. ఇక ఇదే గ్రీన్ టీని చర్మానికి ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. ఒకసారి ఉపయోగించిన ఈ గ్రీన్ టీ బ్యాగ్ని చింపి ఆ గ్రీన్ టీ పొడిని గిన్నెలో వేసి 1 టీ స్పూన్ తేనెని కొద్దిగా నిమ్మరసాన్ని కలపండి. అంటే గ్రీన్ టీ పొడి, తేనె, నిమ్మరసం ఇప్పుడు మిశ్రమం కింద తయారు చేసి ముఖానికి రాసుకోండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ని వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటిది మరొక సహజ పదార్థం ఆలివ్ నూనె. ఆలివ్ నూనె చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది, అంతేకాదు సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. ఇది జుట్టుకి పోషణ ఇస్తుంది, మృదువుగా పట్టులాగా మారేలా చేస్తుంది. దీంట్లో ఉండేటటువంటి ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తాయి. అలాగే ఈ వయసు తాలూకు ఛాయలు మీద పడకుండా చేస్తాయి. సౌందర్య పరిరక్షణ కోసం ఆలివ్ నూనె ఎలా వాడాలి, ముందు కేశాల కోసం ఎలా వాడాలో తెలుసుకుందాం. గోరువెచ్చటి ఆలివ్ నూనెని తలకు రాసుకోండి, కొంత టైం మర్దన చేసుకోండి, తర్వాత షవర్ క్యాప్ పెట్టుకోండి. ఒక 30 నుంచి 40 నిమిషాల తర్వాత షాంపూతో కడిగేసుకోండి, తలస్నానం చేయండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ఈ కేశాలు, ఈ కుర్లు హెల్దీగా తయారవుతాయి, కేశాలకి పోషణ అందుతుంది. మరి చర్మానికి ఎలా వాడాలి ఆలివ్ నూనెని ఇది తెలుసుకుందాం. గోరువెచ్చటి ఆలివ్ నూనెతోటి డైరెక్ట్గా చర్మం పైన మర్దనా చేసుకోవాలి. మర్దనా చేసుకొని అరగంట తర్వాత స్నానం చేయాలి. ఆలివ్ నూనె చర్మానికి పోషణ అందిస్తుంది, పొడి బారకుండా చేస్తుంది. స్నానం చేసిన తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచిది. ఇలాగా ఒకే పదార్థాన్ని అటు కుర్లకి ఇటు చర్మానికి వాడుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.